Hello everyone, I am Nokesh from IIIT Sri City and I am studying second year computer science engineering. Trigonometric functions chapter continue చేద్దాం. సో లాస్ట్ సెషన్ లో మనం ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ చేసాం రైట్? ఎస్, ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.3 కి సంబంధించిన ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 3.3 కి సంబంధించిన ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. వితౌట్ ఫార్ములాస్ లేకుండా మనం ఎక్సర్సైజ్ 3.3 సాల్వ్ చేయలేం. సో ఇక్కడ మొత్తం మనకు ఫార్ములాస్ sin x అండ్ sin, సో x అండ్ y టర్మ్స్ లో ఉంటాయి. సో sin x అండ్ sin y. సో ఫస్ట్ ఫార్ములా చూద్దాం, sin of x plus y. సో sin of x plus y. సో ఈ ఫార్ములాస్ అన్ని లాజికల్ గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటాయి. సో ఫస్ట్ సైన్ ఉన్నప్పుడు మనకు సైన్ అండ్ కాస్ టర్మ్స్ లో రాస్తాం ఫార్ములా. సో ఫస్ట్ sin x, నెక్స్ట్ cos y, రైట్? సైన్ కాస్ ప్లస్ ఇప్పుడు రివర్స్ cos x sin y. సో ఇక్కడ యాంగిల్ సేమ్ ఆర్డర్ లో ఉంచుతున్నాం x అండ్ y, కాకపోతే ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేస్తున్నాం రైట్. ఇప్పుడు సెకండ్ sin of x minus y. సో ఇది సిమిలర్ టు sin of x plus y, సేమ్ కాకపోతే లిటిల్ డిఫరెన్స్ ఏంటిదంటే, సో ఇక్కడ సేమ్ ఇదే కాకపోతే మిడిల్ లో సైన్ చేంజ్ అవుతుంది. సేమ్ sin x cos y, సో సైన్ చేంజ్ అవుతుంది మైనస్ cos x sin y. నెక్స్ట్ సో ఇవి ఫస్ట్ 4 ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాస్. cos of x plus y. సో కాస్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే 2 టర్మ్స్ కాస్ లోనే ఉంటాయి. సో సైన్ లో చూస్తే సైన్ అండ్ కాస్ కాంబినేషన్ ఉంది. సో ఇక్కడేమో ఓన్లీ కాస్ లోనే ఉంటుంది, cos x ఇంటూ cos y. అండ్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ sin x sin y. సేమ్ మళ్ళీ cos of x minus y ఫార్ములా, cos x cos y. సో కాస్ ఉంటే రెండు కాస్ లోనే వస్తున్నాయి ప్రొడక్ట్, అండ్ మధ్యలో మైనస్ ఉంటే ఆపోజిట్ సైన్ ప్లస్ sin x sin y. సో ఇవి ఫస్ట్ 4 ఫార్ములాస్. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, సైన్ అంటే సైన్ అండ్ కాస్ ప్రొడక్ట్ లో వస్తుంది, కాస్ ఉంటే కాస్ అండ్ కాస్. అండ్ సైన్ కి మిడిల్ సైన్ సేమ్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్, కానీ కాస్ లో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఆపోజిట్. నెక్స్ట్ tan అండ్ cot ఫార్ములాస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ sin cos tan. సో tan ఫార్ములా ఏంటిదంటే tan of x plus y అంటే, సో ఫస్ట్ tan x plus tan y సపరేట్ సపరేట్ రాసుకుంటాం. ఇక్కడ ఉన్నది tan x plus tan y డివైడెడ్ బై 1 minus tan x into tan y. ఇది tan of x plus y ఫార్ములా. నెక్స్ట్ tan of x minus y కూడా ఉంటుంది. సో tan of x minus y సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములా లాగానే సైన్ చేంజ్ అవుతుంది, tan x minus tan y డివైడెడ్ బై 1. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్. సో డినామినేటర్ లో ఆపోజిట్ సైన్, న్యూమరేటర్ లో సేమ్ సైన్. నెక్స్ట్ కాట్ కూడా ఒక ఫార్ములా ఉంది. నెక్స్ట్ cot of x plus y. సో కాట్ అంటే ఏంటిది 1/tan, రైట్? tan కి రెసిప్రోకల్. సో సేమ్ అదే చేద్దాం రివర్స్, కాకపోతే ఇక్కడ ఇది కూడా రివర్స్ ఆర్డర్ లో రాయాలి. cot x cot y minus 1 డివైడెడ్ బై cot y plus cot x. నెక్స్ట్ cot of x minus y. సో సేమ్ ఇదే విధంగా cot x cot y సైన్ చేంజ్ అవుతుంది, మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ప్లస్ 1 డివైడెడ్ బై cot y minus cot x. సో ఇవి నెక్స్ట్ 4 ఫార్ములాస్.
సో నెక్స్ట్ ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఉంటాయి, రైట్? సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నార్మల్‌గా చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారు రిమైనింగ్ 2 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో వాటిని సింపుల్‌గా డిరైవ్ చేయొచ్చు మనం ఇక్కడ. సో ఫస్ట్ sin స్క్వేర్ x తోటి డివైడ్ చేస్తాం టోటల్ ఈక్వేషన్‌ని. అప్పుడేమొస్తుంది sin స్క్వేర్ x బై sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x బై sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 బై sin స్క్వేర్ x. సో ఇదేమవుతుంది క్యాన్సిల్ అయ్యి 1 ప్లస్ cot స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ x. సో ఇది ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అండ్ ఇది సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. అండ్ సేమ్ మళ్ళీ దీన్ని cos స్క్వేర్ x తో డివైడ్ చేస్తే ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వస్తుంది. సేమ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్‌ని cos స్క్వేర్ x తో డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఇది cos స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతుంది అండ్ tan స్క్వేర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ x. సో ఇది థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో ఒకవేళ మీకు గుర్తుండకపోతే ఈ విధంగా మీరు డిరైవ్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తోటి. నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాస్ దగ్గరికి వద్దాం. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ cos 2x. సో cos 2x కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. నెక్స్ట్ 2 cos స్క్వేర్ x మైనస్ 1. ఇది ఎలా వస్తుందంటే ఫార్ములా, సో ఇక్కడ cos స్క్వేర్ x ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో cos స్క్వేర్ x ప్లేస్ లో sin స్క్వేర్ x ప్లేస్ లో 1 మైనస్ cos స్క్వేర్ x సబ్స్టిట్యూట్ చేయాలి. sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ x. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 cos స్క్వేర్ x మైనస్ 1 వస్తుంది. అండ్ అదే విధంగా cos స్క్వేర్ x ప్లేస్ లో sin స్క్వేర్ టర్మ్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో cos స్క్వేర్ x ఏమవుతుంది 1 మైనస్ sin స్క్వేర్. సో cos స్క్వేర్ x ప్లేస్ లో 1 మైనస్ sin స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 2 sin స్క్వేర్ వస్తుంది. సో ఇది కూడా ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ tan టర్మ్స్ లో 1 మైనస్ tan స్క్వేర్ x డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x. సో ఇవి cos 2x ఫార్ములాస్. tan టర్మ్స్ లో, sin టర్మ్స్ లో, cos టర్మ్స్ లో అండ్ cos అండ్ sin టర్మ్స్ లో. సో మన క్వశ్చన్ బట్టి డిపెండ్ అవుతుంది ఏ ఫార్ములా యూజ్ చేయాలని. నెక్స్ట్ sin 2x, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్. సో sin 2x అంటే 2 sin x cos x, ఇది ఒక ఫార్ములా. అండ్ ఇంకొక ఫార్ములా ఉంటుంది tan టర్మ్స్ లో. tan టర్మ్స్ లో ఏం చేస్తాం, సో 2 tan x డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x. సో ఇవి 2 ఫార్ములాస్ sin 2x కి. నెక్స్ట్ tan 2x కూడా ఒక ఫార్ములా ఉంటుంది, రైట్? sin కు ఉంది, cos కు ఉంది. సో నెక్స్ట్ tan కూడా ఉంటుంది. tan 2x ఈజ్ ఈక్వల్ టు, సో tan 2x అంటే సింపుల్, ఇక్కడ ఏదైతే sin 2x tan ఫార్ములా ఉందో, సో sin 2x ఫార్ములా ఏదైతే ఉందో tan టర్మ్స్ లో ప్లస్ లో మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 tan x బై ప్లేస్ లో మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 మైనస్ tan స్క్వేర్ x. సో ఇది tan 2x ఫార్ములా. నెక్స్ట్ 3x టర్మ్స్ లో కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఇది లాస్ట్ కాదు, ఇంకా మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ 3x టర్మ్స్ లో ఫార్ములా అంటే sin 3x cos 3x tan 3x. సో ఇక్కడ ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని, 334. అంటే sin 3x ఈజ్ ఈక్వల్ టు 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x. సో ఇది 334. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం కోసం ఇది ఒక గుర్తుపెట్టుకునే వే. సో sin 3x ఈజ్ ఈక్వల్ టు 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x. నెక్స్ట్ cos 3x ఏం చేస్తాం, సేమ్ దీన్ని రివర్స్ చేస్తాం, రైట్? ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో దీన్ని రివర్స్ ఆర్డర్లో రాస్తాం. అంటే 4 అండ్ cos టర్మ్స్ లో రాయాలి, 4 cos క్యూబ్ x మైనస్ 3 cos x. నెక్స్ట్ tan 3x. సో tan 3x ఫార్ములా ఏమవుతుందంటే 3 tan x మైనస్ tan క్యూబ్ x డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x. సో ఈ ఫార్ములాస్ అన్ని ఒకటేసారి నేర్చుకోకూడదు,
గ్రూప్‌గా నేర్చుకోవాలి. సో, ఇప్పుడు నేను ఏదైతే ఆర్డర్‌లో రాస్తున్నానో ఇక్కడ గ్రూప్‌లో సో, ఈ ఒక్కొక్క గ్రూప్‌ని నేర్చుకుంటే సింపుల్ గుర్తుంటాయి. రైట్? అన్నీ ఒకటేసారి నేర్చుకుంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఇవి ఇక్కడ దాకా మనకు ఫార్ములాస్ నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్‌వి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్‌లోనే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫార్ములాస్ చూద్దాం. సో, నెక్స్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. సో, ఇక్కడ దాకా మీరు కొంచెం హార్డ్ ఫార్ములాస్ నేర్చుకున్నారు. రైట్? సో, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 8 ఫార్ములాస్ చూద్దాం. సో, ఇవి ఇంపార్టెంట్ 8 ఫార్ములాస్. సో, పైనున్నయి గూడా ఇంపార్టెంటే. ఇవి గూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములాస్. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. సో, ఈ ఫార్ములాస్ ఈ విధంగా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉన్న ఫార్ములాస్ చూద్దాం. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అంటే 2 కాస్ ఆఫ్ సో, ఈ రెండిటి యావరేజ్ 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. సో, ఇది కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఫార్ములా. సో, ఇంతకుముందు ఏమన్నాం మనం కాస్ అంటే 2 కాస్‌లోనే వస్తుంది ప్రొడక్ట్. సో, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వస్తుంది. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అన్నప్పుడు ఇక్కడ సైన్ టర్మ్స్‌లో ఉంటుంది ఫార్ములా. -2 సో, ఇక్కడ ఏమొస్తుంది కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అంటే -2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. నెక్స్ట్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై అండ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఏమవుతుంది 2 సో, సైన్ ఉంటే ఏమన్నాం సైన్ అండ్ కాస్ కాంబినేషన్‌లో వస్తుంది. రైట్? 2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే 2 సో, ఇది మైనస్ ఉంటే రివర్స్ ఆర్డర్. రైట్? రివర్స్ 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. సో, ఇవి ఫస్ట్ 4 ఫార్ములాస్ 8 ఫార్ములాస్‌లో. నెక్స్ట్ రిమైనింగ్ 4 ఫార్ములాస్ చూద్దాం. సో, రిమైనింగ్ 4 ఫార్ములాస్ జస్ట్ వీటి నుంచే వస్తుంది. రైట్? సో, ఈ 4 ఫార్ములాస్ నుంచి రిమైనింగ్ 4 ఫార్ములాస్ వస్తాయి. సో, ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఏదైతే ఎక్స్ ప్లస్ వై బై 2 అండ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఉందో వీటిని మనం రీప్లేస్ చేస్తాం. సో, ఎక్స్ ప్లస్ వై బై 2ని ఎక్స్ తోటి రీప్లేస్ చేస్తాం అండ్ ఎక్స్ మైనస్ వై బై 2ని వై తోటి రీప్లేస్ చేస్తాం. సో, ఆ విధంగా రీప్లేస్ చేసినప్పుడు ఈ టర్మ్స్ ఏమవుతాయంటే ఈ టర్మ్స్ కూడా చేంజ్ అవుతాయి. అప్పుడు ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ ప్లస్ వై రాసుకుంటాం అండ్ వై ప్లేస్‌లో ఎక్స్ మైనస్ వై రాసుకుంటాం. సో, ఇవి ఫార్ములాస్ రాసుకునే స్టైల్. సో, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఈ విధంగా డిరైవ్ చేసుకోవచ్చు. ఒక ఫార్ములా నుంచి రిమైనింగ్ ఆల్ ఫార్ములాస్. సో, ఇప్పుడు ఇది చూద్దాం. సో, ఫస్ట్ ఫార్ములాలో ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లేస్‌లో ఎక్స్ పెడదాం అండ్ ఎక్స్ మైనస్ వై బై 2 ప్లేస్‌లో వై పెడదాం. అప్పుడు ఏమొస్తుంది 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. రైట్? అండ్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ ప్లస్ వై అండ్ వై ప్లేస్‌లో ఎక్స్ మైనస్ వై. అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. రైట్? ఇది ఫస్ట్ ఫార్ములా. సో, ఇది నెక్స్ట్ 4 ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లేస్‌లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ మైనస్ వై బై 2 ప్లేస్‌లో వై సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాం ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ ప్లస్ వై అండ్ వై ప్లేస్‌లో ఎక్స్ మైనస్ వై. సో, అప్పుడు ఏమొస్తుంది 2 -2 sin x sin y is equal to -2 sin x sin y is equal to cos of x plus y minus cos of x minus y. Cos of x plus y minus cos of x minus y. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 2 sin x cos x 2 sin x cos x is equal to sin of x plus y plus sin of x minus y. Next 2 cos x sin y. So 2 cos x sin y is equal to sin of x plus y minus sin of x minus y. రైట్? ఇవి 8 ఫార్ములాస్ టోటల్. సో, ఫస్ట్ 4 ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. రిమైనింగ్ 4 ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ చూద్దాం.
సో ఇదేంటిదంటే ప్రిన్సిపల్ సొల్యూషన్స్. ప్రిన్సిపల్ సొల్యూషన్స్ అంటే సైన్ ఫంక్షన్ అండ్ కాస్ ఫంక్షన్ ఏమవుతుందంటే రిపీట్ ఆఫ్టర్ 2π. అంటే దీని పీరియడ్ 2π, అంటే ఎవ్రీ 2π ఆర్డర్ తర్వాత రిపీట్ అవుతుంది గ్రాఫ్. అంటే ఇప్పుడు మన గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. sin x గ్రాఫ్ 0. సో ఇది 2π అండ్ ఇది π 2, 3π/2 -1 1. రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ 2π తర్వాత మళ్ళీ సేమ్ ఇదే గ్రాఫ్ రిపీట్ అవుతుంది. 2π తర్వాత సేమ్ ఇదే గ్రాఫ్ రిపీట్ అవుతుంది sin x ఫంక్షన్ లో. సో సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? మన సొల్యూషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0 to, సో 0 ఇంక్లూడెడ్ ఇక్కడ 0 to 2π. అండ్ ఇక్కడ tan కి ఏమవుతుందంటే tan ఫంక్షన్ కి రిపీట్ ఆఫ్టర్ π. tan ఫంక్షన్ లో గ్రాఫ్ π తర్వాత సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే 2π తర్వాత రిపీట్ అవుతుందో అక్కడ π తర్వాత రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటిదంటే sin x is equal to 0. సో sin x 0 ఎప్పుడు అవుతుందంటే x is equal to nπ ఉండాలి, వేర్ n బిలాంగ్స్ టు ఇంటీజర్. సో ఇది మన ప్రిన్సిపల్ సొల్యూషన్. ఏదైతే x is equal to nπ ఉందో ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్, రైట్. అంటే సైన్ అనేది 0 దగ్గర 180, 360 ఈ విధంగా ఆ ప్లేసెస్ లో 0 అవుతుంది sin x 0 వాల్యూ. నెక్స్ట్ cos x 0 ఎక్కడ అవుతుంది? cos x is equal to 0 అవ్వాలంటే x is equal to ఏమవ్వాలి? 2n + 1 into π/2. సో 2n + 1 into π/2 ఎందుకంటే cos x వాల్యూ 0 ఎక్కడ అవుతుంది? 90 degrees, రైట్. cos x వాల్యూ 90 degrees దగ్గర 0 అవుతుంది. నెక్స్ట్ అవుతుంది 3 into 90, 5 into 90 ఈ విధంగా అవుతుంది, రైట్. +180 యాడ్ చేస్తున్నాం అంటే cos వాల్యూ π/2, 3π/2, 5π/2 ఈ విధంగా ఈ ప్లేసెస్ లో 0 అవుతుంది. అంటే ఇక్కడ 3 అంటే π/2 ఇంటూ ఆడ్ నంబర్, రైట్. సో ఇవేంటి? ఆడ్ నంబర్స్ 1, 3, 5, 7 కాబట్టి 2n + 1 into π/2 n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. సో సపోజ్ ఒకవేళ n వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే π/2 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3π/2. సో ఇది ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటిదంటే sin x is equal to sin y అయితే ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుందంటే, సో sin x is equal to sin y అయితే ప్రిన్సిపల్ సొల్యూషన్ x is equal to nπ + -1 హోల్ పవర్ y. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇవి ఫార్ములా టైప్, గుర్తుపెట్టుకోవాలి వీటిని. సో డెరివేషన్ కూడా ఉంటుంది, కానీ డెరివేషన్ చాలా లెంతీ అయిపోతుంది అండ్ నో యూస్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే బెటర్. cos x is equal to cos y ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుందంటే, సో ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్ x is equal to 2nπ ± y. tan x is equal to tan y ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సొల్యూషన్ x is equal to nπ + y, రైట్. అండ్ అన్ని కేసెస్ లో n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఆల్ 3 కేసెస్ లో n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. సో ఇవి ప్రిన్సిపల్ సొల్యూషన్ కాన్సెప్ట్. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.3 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రూవ్ దట్. సో ప్రూవ్ sin² x π/6 + cos² π/3 minus tan² π/4 is equal to -1/2. సో ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేయొచ్చు, రైట్. sin² x + cos² x ఫామ్ లో కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ యాంగిల్ సేమ్ కాదు. సో π/6 అంటే ఏంటిది? 30 degrees అండ్ ఇది 60 degrees అండ్ ఇది 45 degrees. సో వీటి వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రైట్. sin 30 ఏమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్ ప్లస్
కాస్ 60 ఏమవుతుంది √3/2 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు -1/2 1/4 ప్లస్ 3/4 minus 1 is equal to -1/2. So 1 minus 1 is equal to, so just a minute. Okay, fine. So ఇప్పుడు ఇది ఫస్ట్ LHS సాల్వ్ చేద్దాం. సో LHS ఏమవుతుంది జస్ట్ మనం డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం 1/2 sin 30 1/2 హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ కాస్ 60 ఏమవుతుంది సో కాస్ 60 అంటే మనం ఇందాక √3/2 వేసుకున్నాం రైట్. సో కాస్ 60 వాల్యూ ఏమవుతుంది 1/2. కాస్ 60 అంటే sin 30 కి ఈక్వల్ sin 30 1/2 రైట్. కాస్ 60 వాల్యూ 1/2 sin 30 వాల్యూ 1/2 minus 1 square is equal to 1/2 minus 1/2. సో ఇక్కడ ఏమవుతుంది 1/4 plus 1/4 minus 1 is equal to -1/2. So 1/2 minus 1 is equal to -1/2. -1/2 is equal to -1/2. So ఇక్కడ ఏమొస్తుంది LHS is equal to RHS. Hence prove. Right? Simple value substitute చేసుకున్నాం అక్కడ. Next second question. 2 sin square pi/6 plus cosecant square 7 pi/6 into cos square pi/3 is equal to 3/2. సో ఇది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. pi/6 అంటే 30 degrees, 7 pi/6 అంటే, సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ 2 into sin 30 సబ్స్టిట్యూట్ చేసుకుందాం 1/2 హోల్ స్క్వేర్ ప్లస్, సో కొసీకెంట్ 7 pi/6 ఏమని రాయొచ్చు అంటే కొసీకెంట్ ఆఫ్, సో దీన్ని ఏమని రాయొచ్చు 7/6 అంటే 6 whole 1/6 రైట్. సారీ 1 whole 1/6. 7/6 అంటే 1 whole 1/6 కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు pi plus pi/6 కొసీకెంట్ ఆఫ్ pi plus pi/6 హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది రైట్. నెక్స్ట్ ఇక్కడ pi/3 వాల్యూ ఏమవుతుంది pi/3 అంటే 180/3 60 degrees. సో cos 60 వాల్యూ ఏమవుతుంది 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో 2 into 1/4 ఏమవుతుంది 2 into 1/4 1/2. సో ఇది కూడా ఒక స్టెప్ రాసుకుందాం. 2 into 1/4 ప్లస్ కొసీకెంట్ ఆఫ్ pi plus pi/6 అంటే, సో ఇంతకుముందు మనం సాల్వ్ చేసాం రైట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కన్వర్జన్. సో పై కొసీకెంట్ పై ఉన్నప్పుడు ఏమవుతుంది నో చేంజ్ రైట్. సో ఇక్కడ పై ఉంటే నో చేంజ్. అదే ఒకవేళ 2n+1 into pi/2 ఆడ్ ఇంటూ pi/2 ఆ ఫామ్ లో ఉంటే 90 270. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం రైట్ 90 270 ఈ విధంగా ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సపోజ్ 0 180 360 ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ నో చేంజ్, కొసీకెంట్ pi/6 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సేమ్ అండ్ యాంగిల్ సేమ్. అండ్ pi plus pi/6 అంటే ఏ క్వాడ్రంట్ లో వస్తుంది మనకు, సో ఈ విధంగా ఉంటుంది 0 pi/2 pi. సో పైకి సమ్ యాంగిల్ యాడ్ చేస్తే థర్డ్ క్వాడ్రంట్ లో వస్తుంది రైట్. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఏమేమి యాంగిల్స్ పాజిటివ్ ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో ఇక్కడ tan అండ్ cot పాజిటివ్ రైట్. సో ఇవన్నీ సార్ రీకాల్ చేస్తున్నా మీకు. tan అండ్ cot పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్ అంటే కొసీకెంట్ నెగిటివ్ రైట్. నెగిటివ్ మైనస్ కొసీకెంట్ pi/6 హోల్ స్క్వేర్, సో ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, నెక్స్ట్ 2 into 1/4 అంటే 1/2 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది కొసీకెంట్ స్క్వేర్ pi/6, సో మైనస్ పాజిటివ్ అయిపోతుంది హోల్ స్క్వేర్ కాబట్టి, ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ 1/2 ప్లస్ కొసీకెంట్ pi/6 వాల్యూ ఏమవుతుంది pi/6 అంటే 30 degrees. సో కొసీకెంట్ 30 అంటే 1/sin 30 రైట్. కొసీకెంట్ 30 అంటే 1/sin 30. సో sin 1/2 అంటే 2.
1 by sin 30 value 1 by 2. So it is 2, right? So 2 square into 1 by 4 is equal to 3 by 2. So 2 square 4, 4 cancel. 1 by 2 plus 1 is equal to 3 by 2. So it is 3 by 2 is equal to 3 by 2. Again, Malli emaindi LHS is equal to RHS. Hence proved. So next third question. Cot square pi by 6 plus cosecant pi by 6 plus 3 tan square pi by 6 is equal to 6. So ఇది ప్రూవ్ చేయాలి. 5 by 6 అంటే ఏమవుతుంది 180 by 6 30 degrees అండ్ దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు 5 by 6 ని అండ్ 5 by 6 మళ్ళీ ఏమవుతుంది 30 degrees. సో ఫస్ట్ cot 30 వాల్యూ ఏమవుతుంది cot 30 అంటే 1 by tan 30. సో 1 by tan 30 tan 30 ఏమవుతుంది 1 by root 3. సో cot 30 వాల్యూ root 3, right? root 3 whole square plus దీన్ని ఏమని రాయొచ్చు అంటే cosecant 5 pi by 6 అంటే pi minus pi by 6 అని రాయొచ్చు, రైట్? సో ఈ విధంగా ఎందుకు రాస్తున్నాం అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అండ్ pi by 6 ఫామ్ లో తీసుకొస్తున్నాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ pi by 6 యాంగిల్ లో వస్తే మనం దాన్ని సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? 5 pi by 6 అంటే సో అది పెద్ద వాల్యూ. సో ఇది నార్మల్ ఏమవుతుంది అంటే 5 pi by 6 150 degrees అవుతుంది, రైట్? 5 by 6 అంటే 30, 5 into 30 150 ప్లస్ 3 tan. సో tan 30 వాల్యూ ఏమవుతుంది tan 30 1 by root 3, రైట్? ఈజ్ ఈక్వల్ టు 6 అన్నది. సో root 3 whole square 3 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది cosecant pi minus pi by 6. సో pi అంటే నో చేంజ్, cosecant pi by 6 అండ్ pi minus pi by 6 అంటే ఏ క్వాడ్రంట్ లో లై అవుతుంది 0. ఇది pi minus సమ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో లై అవుతుంది, రైట్? సో సెకండ్ క్వాడ్రంట్ లో ఆఫ్టర్ స్కూల్ అంటే సైన్ అండ్ cosecant పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో cosecant పాజిటివ్ కాబట్టి cosecant pi by 6 ప్లస్ cosecant pi by 6, రైట్? ప్లస్ 3 into 1 by root 3 whole square 1 by 3 is equal to 6. సో ఇక్కడ 3 అండ్ ఇక్కడ 1, 3 plus 1 4 ప్లస్ cosecant pi by 6 వాల్యూ ఏమవుతుంది సో cosecant 30 degrees అంటే 1 by sin 30 degrees, రైట్? cosecant 30 degrees అంటే 1 by sin 30 degrees. సో 2 4 plus 2 is equal 6 is equal to 6. సో అగైన్ మళ్ళీ ఏమొస్తుంది LHS is equal to RHS. Therefore hence proved, right? Next fourth question. 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 secant square pi by 3 is equal to 10. సో ఇవన్నీ సిమిలర్ క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్, రైట్? ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా బెటర్ అవుతారు, రైట్? సో సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ప్రాక్టీస్ చేసే కొద్దీ. సో ఇక్కడ కూడా 3 pi by 4 ఏమని రాయొచ్చు sin of pi minus pi by 4 అని రాయొచ్చు, రైట్? సో 2 into sin of pi minus pi by 4 స్క్వేర్ ఉంది, రైట్? ప్లస్ 2 cos square pi by 4. సో ఇది మనం డైరెక్ట్ రాయొచ్చు వాల్యూ. pi by 4 అంటే ఎంత అవుతుంది 180 by 4 45 degrees అండ్ ఇక్కడ pi by 3 అంటే 180 by 3 60 degrees, రైట్? సో cos 45 వాల్యూ ఏమవుతుంది 1 by root 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో secant 60 అంటే ఏమవుతుంది secant 60 is equal to 1 by cos 60, రైట్? cos రెసిప్రోకల్. సో secant 60 అంటే 1 by cos 60. cos 60 వాల్యూ ఏమవుతుంది 1 by 2. 1 by cos 60. cos 60 వాల్యూ 1 by 2. సో 2. secant 60 వాల్యూ 2, రైట్?
2 square is equal to 10. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. sin pi minus pi by 4. సో pi అంటే నో చేంజ్, sin pi by 4 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అండ్ ఇది ఏ క్వాడ్రంట్ లో లై అవుతుంది? pi minus pi by 4 అంటే సెకండ్ క్వాడ్రంట్, రైట్? పైలో నుంచి సమ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది. అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, రైట్? సైన్ స్క్వేర్ pi by 4 ప్లస్ 2 ఇంటూ ఇదేమవుతుంది 1/2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ 8. సో సైన్ pi by 4 ఏమవుతుంది? సైన్ pi by 4 అంటే సైన్ 45 1/√2 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 8 is equal to 10. సో ఇదేమవుతుంది √2 హోల్ స్క్వేర్ 2 2 క్యాన్సిల్ 1 ప్లస్ 1 ప్లస్ 8 is equal to 10. 10 is equal to 10, right? So LHS is equal to RHS. Therefore, hence proved. Next fifth question. So ikkada oka different question vachindi. Find the value of sin 75 degrees. 75 degrees value find out cheyamani antunnaru. సో దీన్ని ఏమని రాయాలంటే ఫస్ట్ మనకు తెలిసిన టర్మ్స్ లో రాసుకోవాలి. సో మనకు తెలిసిన యాంగిల్స్ ఏంటివి? 0, 30 అంటే వీటి వాల్యూస్ మనకి ఎగ్జాక్ట్లీగా తెలుసు, రైట్? సో ఇవి డిఫాల్ట్ వాల్యూస్ 45 degrees, 60 degrees అండ్ 90 degrees. సో 75 ఏ కాంబినేషన్ తోటి వస్తుంది? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30 ప్లస్ 45 75, రైట్? కాబట్టి దీన్ని 75 ఏమని రాద్దామంటే సైన్ ఆఫ్ 45 degree ప్లస్ 30 degree, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ ఆఫ్ x ప్లస్ వై ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ 8 ఫార్ములాస్ అన్నాం, రైట్? సో ఆ ఫార్ములాస్ లో ఒక ఫార్ములా సైన్ ఆఫ్ x ప్లస్ వై. సో ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? సైన్ ఆఫ్ x ప్లస్ వై అంటే, సో ఇంతకు ముందు డిస్కస్ చేసాం మనం సైన్ ఆఫ్ x ప్లస్ వై అంటే సైన్ ఏమవుతుంది? సో సైన్ ఉన్నప్పుడు సైన్ అండ్ కాస్ కాంబినేషన్ లో వస్తుంది, రైట్? sin x cos y ప్లస్ cos x sin y. సో ఇది సైన్ ఆఫ్ x ప్లస్ వై ఫార్ములా. సైన్ ఉన్నప్పుడు సైన్ అండ్ కాస్ కాంబినేషన్స్ లో వస్తుంది. సో sin x ప్లస్ cos y అండ్ ఇక్కడ ఏదైతే సైన్ ఉందో అదే సైన్ ఇక్కడ వస్తుంది, రైట్? సో ఇది మన ఫార్ములా. సో సైన్ ఆఫ్ 45 degrees ప్లస్ 30 degrees ఏమవుతుంది? సింపుల్. సో సింపుల్ ఇక్కడ x వాల్యూ 45, y వాల్యూ 30 అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 45 degree into cos 30 degree plus cos 30 degree into sin 45 degree, రైట్? సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు తెలుసు, దాన్ని ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. sin 45 1/√2 cos 30 √3/2 ప్లస్ cos 30 √3/2 ఇంటూ sin 45 1/√2. సో ఇదేమవుతుంది √3/2√2 ప్లస్ √3/2√2. సో 2 టైమ్స్ ఉంది, 2√3/2√2. 2 క్యాన్సిల్ √3/2. సో ఇది సారీ. సో cos 30 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? సారీ, ఇక్కడ మనం యాంగిల్ రివర్స్ లో రాసుకున్నాం, రైట్? సో యాంగిల్ ఆర్డర్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది? cos x sin y అంటే cos 45, x వాల్యూ 45, y వాల్యూ 30. సో cos 45 వాల్యూ 1/√2, sin 30 వాల్యూ 1/2, రైట్? సో ఇక్కడ ఏమొస్తుంది? √3/2√2 ప్లస్ ఇక్కడ 1/2√2. సో ఇదేమవుతుంది √3 ప్లస్ 1/2√2, రైట్? సో ఇది cos sin 75 degrees వాల్యూ, √3 ప్లస్ 1/2√2. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు, రైట్? సో సెకండ్ వన్ tan 15 degrees. సో tan 15 degrees ఏ కాంబినేషన్ తోటి వస్తుంది? 0, 30, 45, 60, 90. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 45 మైనస్ 30 15, రైట్? కాబట్టి tan 15 degrees is equal to tan of
45 degree minus 30 degree, right? సో ఇక్కడే ఫార్ములా అప్లై చేస్తాం యూజింగ్ ఫార్ములా tan of x minus y ఫార్ములా అప్లై చేస్తాం, రైట్? సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది tan of x minus y. సో tan of x minus y ఫార్ములా ఏమవుతుంది? సో ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే బెటర్. సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి, అండ్ దీన్ని డైరెక్ట్ మగ్గప్ చేయకూడదు. సో డైరెక్ట్ బట్టి కొట్టద్దు. సో ఈ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. సో tan of x minus y ఫార్ములా tan x minus tan y. సో ఇది ఏ విధంగా రాస్తున్నాం? సో దీన్ని సపరేట్ చేస్తున్నాం, tan x minus tan y డివైడెడ్ బై 1. సో ఇక్కడ ఆపోజిట్ సైన్ 1 ప్లస్ tan x ఇంటూ tan y. ఇది tan of x minus y ఫార్ములా. ఇక్కడ నుంచి డైరెక్ట్ tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. tan of 45 degree minus 30 degree, x ప్లస్ లో 45 అండ్ y ప్లస్ లో 30 సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 45 degree minus tan 30 degree divided by 1 plus tan 45 into tan 30. tan 45 వాల్యూ తెలుసు మనకు, అండ్ tan 30 వాల్యూ కూడా తెలుసు. tan 45 ఏమవుతుంది? 1, and tan 30 1/√3 divided by 1 plus tan 45 1 into tan 30 1/√3. సో ఇది ఏమవుతుంది? 1 minus 1/√3 divided by 1 plus 1/√3. సో ఇది ఫర్దర్ సింప్లిఫై చేస్తే √3 minus 1 divided by √3 plus 1 వస్తుంది, రైట్? డినామినేటర్ లో √3 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేయొచ్చు దీన్ని. సో ఎందుకంటే డినామినేటర్ లో ఇర్రేషనల్ టర్మ్ ఉంది, సో దీన్ని రేషనలైజ్ చేయొచ్చు ఇంటూ √3 minus 1 by √3 minus 1. సో న్యూమరేటర్ లో √3 minus 1 హోల్ స్క్వేర్ వస్తుంది, అండ్ డినామినేటర్ లో a plus b ఇంటూ a minus b అంటే 3 minus 1. √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ 3 ప్లస్ b స్క్వేర్ 1 మైనస్ 2√3 డివైడెడ్ బై 3 minus 1 2, 4 minus 2√3 డివైడెడ్ బై 2. సో ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 2 minus √3 వస్తుంది, రైట్? ఇది tan 15 degrees వాల్యూ, 2 minus √3. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం tan 15 అండ్ sin 75. ఇంకేదైనా వేరేది అడిగినా కూడా ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తాం. cos 75, cos 15, cot 15, రైట్? ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మెయిన్. సో ఫస్ట్ మనకు తెలిసిన వాల్యూస్ లో సబ్ట్రాక్షన్ చేస్తూ లేదంటే అడిషన్ చేస్తూ ఇందులో కన్వర్ట్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. నెక్స్ట్ 6th క్వశ్చన్, ప్రూవ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా ప్రూవ్ చేయాలి. cos of pi/4 minus x into cos of pi/4 minus y minus sin of pi/4 minus x into sin of pi/4 minus y is equal to sin of x plus y. సో ఫస్ట్ LHS తీసుకుందాం. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ మనం డిస్కస్ చేసిన 8 ఫార్ములాస్ లో నెక్స్ట్ 4 ఫార్ములాస్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ 4 ఫార్ములాస్ ఏంటిది? 2 cos x cos y, 2 sin x sin y. సో ఈ ఫార్మాట్ లో కనిపిస్తుంది ఇక్కడ, రైట్? కాకపోతే 2 మిస్ అవుతుంది. సో cos x ఇంటూ cos y, sin x ఇంటూ sin y. 2 మిస్ అవుతుంది కాబట్టి 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 1/2 ఇంటూ 2 2 cos of pi/4 minus x ఇంటూ cos of pi/4 minus y మైనస్ ఇక్కడ కూడా 2 వస్తుంది, రైట్? ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 minus 2 sin of pi/4 minus x ఇంటూ sin of pi/4 minus y. సో ఇది LHS, ఫస్ట్ LHS తీసుకుందాం.
సో ఇది ఇప్పుడు ఏ ఫార్మాట్ లో ఉంది? 2 cos x cos y ఫామ్ లో ఉంది, రైట్? అండ్ ఇదే ఫామ్ లో ఉంది 2 sin x sin y ఫామ్ లో ఉంది, -2 sin x sin y ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు సింపుల్ మన ఫార్ములా అప్లై చేద్దాం. 2 cos x cos y ఏమవుతుంది? cos of x plus y ప్లస్ cos of x minus y, రైట్? సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు రైట్, ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ లో ఫార్ములా వస్తుంది. మనం ప్రతిసారి అన్ని ఫార్ములాస్ రాసుకోలేం, లేదంటే అన్ని ఫార్ములాస్ డిరైవ్ కూడా చేసుకోలేం. సో కాబట్టి ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. 2 cos x into cos y cos of x plus y plus cos of x minus y. నెక్స్ట్ -2 sin x sin y ఫార్ములా ఏంటిది? సో ఇది నథింగ్ బట్ cos of x plus y మైనస్ cos of x minus y. సో ఇది ఎక్సెప్షన్ అని కూడా డిస్కస్ చేసాం మనం ఇందాక, రైట్? ఒకవేళ మీకు గుర్తుంటే ఫస్ట్ కాస్, రెండు కాస్ వస్తున్నాయి అంటే మనకు కాస్ లో ఉంటుంది అడిషన్, రైట్? బోత్ టర్మ్స్ కాస్ అంటే కాస్ లో ఉంటుంది అడిషన్. అండ్ ఇక్కడ ఇది ఎక్సెప్షన్ కేస్, సైన్ లో వస్తుంది. సో సింపుల్ డైరెక్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ కాకుండా. సో ఇవి 2 ఫార్ములాస్. సో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఈ ఫార్ములా cos of x plus y, ఇక్కడ x వాల్యూ π/4 minus x అండ్ y వాల్యూ π/4 minus y, 1/2 into cos of π/4 minus x plus π/4 minus y plus cos of π/4 minus x minus π/4 minus y, రైట్? సో ఇక్కడ ఏముంది? మైనస్ y అంటే మైనస్ ఆఫ్ π/4 minus y. సో ఇది మైనస్ తోటి మైనస్ కూడా అప్లై చేస్తే మైనస్ π/4 ప్లస్ y, రైట్? నెక్స్ట్ ఏముంది? -2 sin x cos, -2 sin x sin y. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ప్లస్ ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ మనం మైనస్ ని ఫార్ములాలో ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, రైట్? బేసిక్ మ్యాథమెటిక్స్. సో ప్లస్ cos of x plus y π/4 minus x plus π/4 minus y minus cos of x minus y. సో సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుంది, x minus y అంటే, రైట్? ఇది సింప్లిఫికేషన్. సో ఇక్కడ π/4 ప్లస్ π/4 అంటే π/2, 1/2 into cos π/2 minus of x plus y minus x minus y. నెక్స్ట్ ఇక్కడ π/4 క్యాన్సిల్ అవుతుంది అండ్ మిగిలేది ఏంటిది? cos of y minus x. నెక్స్ట్ ప్లస్ cos of, ఇక్కడ కూడా π/4 ప్లస్ π/4 π/2 minus of x plus y minus cos of, ఇక్కడ π/4 క్యాన్సిల్, minus cos of minus x plus y, రైట్? ఇది సింప్లిఫికేషన్. సో దీన్ని y minus x అని రాద్దాం. minus x plus y అంటే y minus x అని రాసుకుందాం, ఎందుకంటే ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? ప్లస్ cos y minus x మైనస్ cos y minus x రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మిగిలేది ఏంటిదంటే ఇక్కడ కన్వర్షన్ చేద్దాం. సో 90 degrees ఉంటే ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, రైట్? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో 90 degrees అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో సైన్ ఎందులోకి చేంజ్ అవుతుంది? కాస్ సైన్ లోకి చేంజ్ అవుతుంది, రైట్? సైన్ ఆఫ్ x ప్లస్ y. అండ్ ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంది? π/2 మైనస్ సమ్ యాంగిల్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో లై అవుతుంది, రైట్? ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? సో ఇది కూడా సేమ్, రైట్? సో ఈ రెండు సేమ్, cos of π/2 minus of x plus y, cos of π/2 minus of x plus y. సో దీన్ని ఏం చేస్తాం? 2 times, 2 క్యాన్సిల్,
లాస్ట్‌కి మనకేమొస్తుంది వాల్యూ sin of x plus y. ఇక్కడ మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని సాల్వ్ చేస్తూ వచ్చాం రైట్. సో ఎల్‌హెచ్‌ఎస్ సాల్వ్ చేస్తూ వస్తే ఏమొచ్చింది? ఆర్‌హెచ్‌ఎస్ వచ్చింది రైట్. సో ఇక్కడ క్వెషన్‌లో చూస్తే sin of x plus y RHS. సో LHS is equal to RHS, hence proved. Therefore hence proved. నెక్స్ట్ 7th క్వెషన్. ఈ క్వెషన్ కూడా సింపుల్. జస్ట్ మనం ఒక ఫార్మ్‌లోకి తీసుకొస్తున్నాం. సో మనం డిస్కస్ చేసిన ఫార్మ్‌లోకి తీసుకొస్తున్నాం. ఒకవేళ ఆ ఫార్మ్‌లో లేకపోతే దాన్ని 2 మల్టిప్లై అండ్ డివైడ్ 2. సో ఈ విధంగా ఫార్ములాలోకి తీసుకొస్తున్నాం. ఫార్ములా టైప్‌లోకి తీసుకొస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసి సింపుల్‌గా క్యాలిక్యులేట్ చేస్తూ మనకు LHS is equal to RHS. సో హెన్స్ ప్రూవ్డ్. 7th క్వెషన్ చూద్దాం. tan of pi by 4 plus x divided by tan of pi by 4 minus x is equal to 1 plus tan x divided by 1 minus tan x whole square. ఇక్కడ కూడా ఫస్ట్ LHS తీసుకుందాం. ఆర్ RHS కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది. కానీ మనం LHS తీసుకుందాం. LHS is equal to tan of pi by 4 plus x divided by tan of pi by 4 minus x. Recording stopped. Recording in progress. సో tan of LHS ఏమవుతుంది ఇక్కడ? 7th క్వెషన్ LHSలో tan of pi by 4 plus x, tan of pi by 4 minus x. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ tan of x plus y ఫార్ములా అప్లై చేద్దాం రైట్. యూజింగ్ ఫార్ములా tan of x plus y ఫార్ములా మనకు తెలుసు. tan of x plus y ఏమవుతుంది? tan x. సో ఇది సెపరేట్ చేస్తాం. tan x plus tan y డివైడెడ్ బై పైన పాజిటివ్ ఉంటే కింద నెగటివ్ 1 minus tan x into tan y. రైట్. నెక్స్ట్ tan of x minus y ఫార్ములా కూడా అప్లై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో ఉంది రైట్. tan of pi by 4 minus x. సో tan of x minus y ఫార్ములా ఏమవుతుంది? tan x minus tan y డివైడెడ్ బై 1 plus tan x into tan y. సో ఇవి 2 ఫార్ములాస్. వీటితోటి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ న్యూమరేటర్ చూద్దాం. tan of pi by 4 plus x అంటే tan pi by 4 plus tan x divided by 1 minus tan pi by 4 into tan x divided by డినామినేటర్ ఏముంది? tan of pi by 4 minus x అంటే tan of x minus y ఫామ్ లో ఉంది రైట్. tan of a minus b అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ x అండ్ y వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి. సో దీన్ని సింపుల్ గా tan of a minus b అని కూడా అనుకోవచ్చు. సో అప్పుడు tan of x minus y ఏమవుతుంది? tan pi by 4 minus tan x రైట్. సో ఇది x అండ్ ఇది y అండ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డివైడెడ్ బై 1 ప్లస్ tan pi by 4 into tan x రైట్. ఇది మన LHS వాల్యూ. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan pi by 4 వాల్యూ ఏమవుతుంది? tan 45 1 ప్లస్ tan x డివైడెడ్ బై ఇక్కడ కూడా 1 అంటే 1 మైనస్ tan x రైట్. సో ఇక్కడ 1 ఇంటూ tan x ఏమవుతుంది? tan x డివైడెడ్ బై 1 మైనస్ tan x డివైడెడ్ బై 1 ప్లస్ tan x. సో ఇది పైకి న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 1 ప్లస్ tan x ఇంటూ 1 మైనస్ tan x ఇంటూ న్యూమరేటర్లో రెసిప్రోకల్ అయిపోతుంది రైట్. రివర్స్ 1 ప్లస్ tan x ఇంటూ 1 ప్లస్ tan x డివైడెడ్ బై 1 మైనస్ tan x. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్ రైట్. రెండు సేమ్. సో హోల్ స్క్వేర్. అండ్ మన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటిది? క్వశ్చన్ లో ఉంది ఇదే రైట్. RHS ఏముంది క్వశ్చన్ లో? సేమ్. సో LHS is equal to RHS, hence proved. Therefore hence proved. రైట్. సో ఈ క్వశ్చన్స్ ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం LHS తీసుకుంటాం. LHS ని
ఎల్హెచ్ఎస్ ఏ ఫార్ములాలో ఉందో చూసుకుంటాం, రైట్? అండ్ మనకి ఏదన్నా ఒక ఫార్ములా లాగా కనిపిస్తే, ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్? అండ్ అక్కడ నుంచి మనకు అది ఒకవేళ ఆర్హెచ్ఎస్‌కి ఈక్వల్ అయితే, సో ఆర్హెచ్ఎస్‌కి ఈక్వల్ అయితే హెన్స్ ప్రూవ్డ్, రైట్? టుడే ఇక్కడ వరకు టుడే 7 క్వెషన్స్ కంప్లీట్ అయ్యాయి, రైట్? ఎక్సర్సైజ్ 3.3లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్‌లో కంటిన్యూ చేద్దాం 8థ్ క్వెషన్ నుంచి. అండ్ మెయిన్ ఈ ఫార్ములాస్ మీరు ఒకసారి చూసుకోండి. సో ఫార్ములాస్ లేకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కష్టం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.